అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో మధురై గుడిలో ఉత్సవాలు మొదలవడం, అలాగే కుంజమ్మకు శ్రీనివాస్ అయ్యంగారు ఊరు వెళ్ళడం వల్ల పాఠాలు లేకపోవడం, కాస్త అల్లరి పెరగడం, మొహానికి స్నో అనుకుని గోడ సున్నాన్ని గోకి రాసుకోవడం, ఇలా తన అల్లరి చేష్టలు అవన్నీ తెలుసుకున్నాం. కథ ఇలా కొనసాగుతుంది. 4 రోజుల తర్వాత ఒక సాయంత్రం అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మణి హడావిడిగా వచ్చి, అక్క, కుంజా గురువుగారు అయ్యంగారు వాళ్ళ ఊళ్ళోనే జబ్బు వచ్చి చనిపోయాడంట అని పెద్దగా ప్రకటించాడు. కుంజమ్మ కూడా వింది. అయ్యో పాపం, చిన్నవాడే, భగవంతుడా అనుకుంటూ షణ్ముగబడిబు కుంజమ్మను చూసింది. కుంజమ్మ నోరు తెరిచి ఏమీ అర్థం కానట్టు నుంచుంది. రాత్రికి అన్నం తినబుద్ధి కావడం లేదంది కుంజమ్మ. ఒళ్ళు వేడెక్కింది. షణ్ముగబడిబుకి అర్థమైంది. అయ్యంగారి వార్తకు కుంజమ్మ దడుచుకుంది. ఆ రాత్రంతా జ్వరం ఉంది. శక్తి చాలాసేపటి వరకు మేల్కొని పడుకున్నాడు. పొద్దున్నే మణి లేచాడు. అక్క, నువ్వు పడుకో, నేను చూస్తా. నేను దీని ముందు చెప్పకుండా ఉండాల్సింది అని మెల్లగా అన్నాడు. తెల్లవారింది. ఎవరో తలుపు కొట్టారు. షణ్ముగబడిబు తలుపు తీయగా గ్రంథసాధువు కనిపించాడు. దానికి జ్వరం, ఈరోజు చదువుకోలేదు అని చెప్పి తలుపేసుకోనాయిక అన్నట్లు చూసింది. నేను కాశీకి వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళిపోతున్నారా అని కాసేపు సందిగ్ధంలో పడింది షణ్ముగబడిబు. ఈయన పోయిన తర్వాత కుంజ తప్పకుండా అడుగుతుంది, వెళ్ళిపోయారు, ఇక రారు అంటే మళ్ళీ ఇదే కథ అవుతుందేమో. ఎందుకైనా మంచిది, ఒకసారి కుంజాని చూడమంటే మేలు అనుకొని ఒకసారి కుంజాకి చెప్పి వెళ్ళండి అని లోపలికి పంపించింది సాధువుని. కష్టం మీద కుంజమ్మ గోడకు ఆనుకొని కూర్చుంది. సాధువుని చూసి ఆనందపడుతూ నవ్వింది, నమస్కారం చేసింది. దీర్ఘాయుష్మాన్ భవ అని కుంజమ్మ నుదిటి మీద విభూతి రాశాడు. తగ్గిపోతుంది కుంజమ్మ, రేపటికల్లా తగ్గిపోతుంది. నువ్వు బాగా సంగీత సాధన చేసుకో, పైకొస్తావు. నువ్వు గంధర్వకాంతవు, కళలకు కాణాచివవుతావు. ఆ చివరి మాటకు కుంజమ్మ షణ్ముగబడివు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో సాధువు దగ్గర నుంచి ఆ మాట వినేసరికి షణ్ముగబడివు సాధువు కాళ్లకు నమస్కరించుకుంది. నేను మా ఊరు వెళ్తున్నాను తల్లి, ఇంకెప్పుడొస్తానో చెప్పలేను. సాధువు సెలవు తీసుకుంటూ ఉండగా, స్వామి, ఆ విభూతి ఇవ్వండి, రేపు పెడతాను చెల్లికి అంటూ సాధువు నుంచి విభూతి తీసుకున్నాడు శక్తి. ఆ తరువాతి రోజుకల్లా కుంజమ్మకి జ్వరం తగ్గింది. కానీ ఈ లోపలే షణ్ముగబడిబు చాలా మొక్కులు మొక్కుకుంది. మణి, పొన్నుస్వామిని కనుక్కొనిరా, కుంజాకి తొందరగా ఒక గురువు కావాలని పురమాయించింది షణ్ముగబడిబు. సాయంత్రం కల్లా పొన్నుస్వామి సుందరేష్ భట్టర్ అనే విద్వాంసుడిని తీసుకొచ్చాడు. అక్క, చూడు, కుంజమ్మ కోసం ఎవరిని తెచ్చానో చూడు, నీకు తెలుసు కదా వీరెవరో. ఆయన తెలియని వారెవర్రా, మహావిద్వాంసుడు, మహావిద్వాన్, సేతూర్ జమీన్ ఆస్థాన విద్వాంసుడు ఫిడేల్ సుందరేశ్వర భట్టార్ గారు. అదేదో రాజాదిరాజ మహారాజ తిరుమల నాయక శౌరి అన్న లెక్కలో చెప్పింది. పూర్తి అధికార లాంఛనాలతో పిలిచేసరికి సుందరేష్ భట్టర్ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. పిల్ల ఏది? ఎంత వయసు పిల్లకి? తెప్పోత్సవం చూడ్డానికి వెళ్ళింది మామతో, పిలిపిస్తాను
6 ఏళ్ళు. సరైన వయస్సు. నా దగ్గర పెట్టండి. గానగంధర్వురాలిని చేస్తా. గానగంధర్వురాలు. ఈసారి ఉబ్బి తబ్బిబ్బైపోవడం షణ్ముగబడువు వంతయింది. ఉండండి, పలహారం తీసుకొస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళి పలహారం తెచ్చిపెట్టింది. పిల్ల చిన్నదే కదా, మా ఇంటికి పంపండి. తర్వాత నేనే మీ ఇంటికి వస్తాను. మంచి రోజు చూసి నేను కబురు పెడతాను. సెలవు తీసుకుంటూ చెప్పాడు సుందరేష్ భట్టర్. కాస్త దూరం వీధిలోకి వెళ్ళిన తర్వాత పొన్నుస్వామి ఒక్కడే వెనక్కి వచ్చాడు. అక్క, నువ్వు దక్షిణ గురించి ఏమీ మాట్లాడలేదు అడిగాడు షణ్ముగవడివిని. ఆయన ఎంత విద్వాంసుడో అంత బోళారా. మంచి అతన్ని తెచ్చావు. నేను చూసుకుంటాలే విషయం అంది షణ్ముగవడివు. క్రొత్త గురువుగారి దగ్గర సంగీతాభ్యాసంలో కుంజమ్మ రోజువారీ కార్యక్రమాలు గాడిలో పడ్డాయి. మళ్ళీ స్వరాల నుంచి మొదలుపెట్టి త్వరగా వర్ణాల్లోకి వచ్చింది. గురువు సుందరేశ్వర్ భట్టర్ చెప్తున్నారు, కుంజమ్మ, వర్ణాలు నిన్ను అభ్యాసగానం నుంచి సభాగానంకు తీసుకెళ్తాయి. వర్ణాలు చాలా ఉంటాయి. అన్నీ నేర్చుకున్నావంటే నువ్వు ఇక కచేరీ సభ చెయ్యొచ్చు. నేను ఫిడేలు వాయిస్తా నీకు అణుకువతో విన్నది కుంజమ్మ. రోజులు గడిచే కొద్దీ కూతురు సంగీత విషయంలో కుదుటపడింది షణ్ముగవడివు. 1923వ సంవత్సరంలో సంప్రోక్షణ పనులు ఊపందుకుంటున్నాయి. మధురైకొచ్చే చెట్టిగార్ల పుణ్యమా అని మధురై దాసీలకు ఎలాంటి లోటు లేదు. మణిపెళ్ళైకి ఇంక అస్సలు లేదు. జతలు కూర్చి జేబులు గల్లుమంటున్నాయి. 2 రోజులకు ఒకసారైనా నాగపట్నం హల్వా పొట్లాలు ఇంటికి తెస్తూ పిల్లలకు పెద్దలకు ఇష్టుడైపోయాడు. ఈ 20వ శతాబ్దం మొదల్లో చెట్టి కులంలో కానీ బ్రాహ్మణ కులంలో కానీ ఇంకా ఇతర ఉన్నత కులాలకు చెందిన పురుషులు పెళ్లి చేసుకున్న భార్య కాకుండా ఇంకొక స్త్రీని చేరదీయడం పరిపాటి. ఈ స్త్రీలను దేవదాసీ కుటుంబాలే అందిస్తాయి సమాజానికి. ఈ వ్యవస్థలో అటు ఆ పురుషుడికి కానీ ఈ దేవదాసీ స్త్రీకి కానీ వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. ఎన్నో వందల ఏండ్ల క్రితం మొదలయ్యి ఇప్పటికీ అందరికీ ఆమోదదాయకంగా స్థిరపడింది ఈ వ్యవస్థ. బెంగుళూరు నాగరత్నమ్మ ఒక గొప్ప దేవదాసి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట రికార్డులు ఇచ్చిన సంగీతజ్ఞులలో ఒకరు. సంగీతపు ఆదాయం మీద ఆదాయపు పన్ను కట్టిన దేవదాసి. త్యాగరాజస్వామికి తన డబ్బంతా ధారపోసి సమాధి కట్టించిన త్యాగమూర్తి. ఈమె ప్లీడర్ నరసింహారావుకు అభిమాన స్త్రీ. అయినా ప్లీడర్ నరసింహారావు భార్య ఈమె ఎంతో సఖ్యంగా ఉండేవారు. కానీ వీణధనమ్మ విషయంలో మాత్రం అంతే గొప్ప దేవదాసి అయినా వీణధనమ్మ సుబ్బారాయ అయ్యర్ అనే గొప్ప వాగ్గేయకారుడికి అభిమాన స్త్రీ. ఆయన భార్య మాత్రం తన కొడుకులకు తండ్రి బాట పట్టకూడదని కులదైవానికి మ్రొక్కుకునేది. ఇప్పుడు ఎవ్వరూ కూడా ఈ బాట పట్టకూడదు అనే వాదన మెల్లగా బలం పుంజుకోబోతోంది. దేవదాసి జీవన శైలిలోని ప్రతి ఒక్క అంశాన్ని ఆక్షేపించబోతున్నారు. షణ్ముగవడివు ఆ చప్పుళ్లను వినకపోలేదు. కానీ వాటిని తన ఆలోచనలకు అడ్డుపడకుండా ఆమడ దూరంలో ఉంచగలిగిన ప్రజ్ఞ కలిగిన మనిషి. ఇప్పుడు తన ఆలోచన అంతా ఈ సంసారాన్ని కనీసం అన్నోదకాలకు లోటు లేకుండా చూస్తూ ఇప్పుడు ఉంటున్న ఇల్లు కొనుక్కోవడం. తన కూతుళ్ళని సంగీత శాస్త్రంలో వీణధనమ్మలాగా, ఆర్జనలో బెంగుళూరు నాగరత్నమ్మలాగా, ఇంకా చెప్పాలంటే ఒక్క పాట రికార్డుకి పాడటానికి 3000 తీసుకుంటున్న కలకత్తా గోహర్ జాన్లాగా చెయ్యాలి. ఆ తర్వాత బాగా డబ్బు ఉన్న ఏ చెట్టి చేతిలోనో, జమీందారు లేదా యువరాజు చేతుల్లోనో తన కూతుళ్లను పెట్టడం. తన వరకు ఈ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టుకుంటూ అయితే వస్తుంది.
ఒక్క పూటే కూర కావచ్చు, ఒక పూట పల్చని మజ్జిగ కావచ్చు, కానీ ఎప్పుడూ కడుపు కాలుతుంది అనే దాఖలాలు ఏవీ తన హయాంలో లేవు. తను సంగీత శాస్త్రంలో వీణధనమ్మ అంత పేరు పొందింది, కానీ బెంగుళూరు నాగరత్నమ్మ అంత ఆర్జించలేకపోతుంది. తన అవసరాలు తీర్చగల శక్తి ఉన్న వారి చెంతనే ఉంటుంది. తనకు ఉన్నదాంట్లో బ్రతుకు హోందాగా వెళ్ళదీసుకుంటుంది. ఇప్పటికీ తనకు తీరని కోరికలు ఏమిటంటే గ్రామ్ఫోన్ రికార్డులో పాడటం. తను 1 సంవత్సరంగా ఎదురు చూస్తున్న రోజు ఈ కుంభాభిషేకం సంవత్సరంలో వచ్చింది. శ్రీనివాసరావు నుంచి కబురు వచ్చింది. తమ్ముళ్లతో ఆయనింటికి బయలుదేరింది. పశ్చిమ చిత్రవీధిలో కాంగ్రెస్ ఆఫీస్ మీద గుండా వెళ్తున్నారు. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడంతో కాంగ్రెస్ ఆఫీసులో హడావిడి కాస్త తగ్గినట్లు ఉంది. ప్లీడర్ శ్రీనివాసరావు ఇంటికి చేరారు. గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మద్రాసులో రికార్డింగ్లు చేస్తున్నారు. ఎప్పుడు మద్రాసు రమ్మంటారో త్వరలో నీకు కబురు పెడతాను. ఏం పాటలు పాడాలో నీకు అక్కడ వాళ్ళు చెప్తారు. బహుశా టౌన్ హాల్లో వాయించిన పాటలే అడగొచ్చు అని చెప్పి పంపారు. సంతోషంగా ఇంటికి బయలుదేరింది. తన ఇంటి సందులో రంగనాయకి ఇంటికి వెళ్ళి జరిగిన ఆనందకరమైన విషయం చెప్పుకుని ఇంటికి వచ్చింది. సాయంత్రానికల్లా నేస్తులల్లా వచ్చి విషయం వివరంగా షణ్ముగవడివు నోటి నుంచి చెప్పించుకున్నారు. మీనాక్షి, నువ్వు రా నాతో పట్నంకి, నువ్వు చూసినట్లుంటుంది. ఆ తర్వాత నువ్వు కూడా రికార్డుకి పాడొచ్చు అంది షణ్ముగవడివు. సరేనంది మీనాక్షి. ఎంతో కాలం ఎదురుచూపులు లేకుండా తొందరగానే మద్రాసు రమ్మని కబురు వచ్చింది. సుందరం, మణి, శక్తి, కుంజమ్మ, మీనాక్షి ఇంతమందితో బయలుదేరింది షణ్ముగవడివు. వీణ ఎంత ముఖ్యమో ఈ ప్రయాణానికి కుంజమ్మని తీసుకెళ్లడం కూడా అంత ముఖ్యం. స్నేహితులు, బంధువులు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు. మధురై నుంచి రికార్డింగ్కి వెళ్తున్న తమ మనిషిని చూసి గర్వపడుతున్నారు. రైలు కదిలింది. కుంజమ్మకు మొదటి రైలు ప్రయాణం. బాగా సంబరపడిపోతోంది. శక్తి, కుంజమ్మ కిటికీలోంచి చూస్తున్నారు. అమ్మా, సుబ్బక్క పరిగెత్తుకొస్తోంది కిటికీలో నుంచి బయటకు చూస్తూ చెప్పారు పిల్లలు. సుబ్బక్కేంటి పరిగెత్తుకు రావడమేంటి అంటూ కిటికీలోంచి చూసింది షణ్ముగవడివు. నిజమే, సుబ్బలక్ష్మే కాదు, వాళ్ళమ్మ జానకమ్మ. నాన్న దొరైస్వామి కూడా నెత్తిన సామాను పెట్టుకుని రైలు ఎక్కడానికి పరిగెత్తుతున్నారు. మణి, వెళ్ళి అందుకోరా. మణి సాయంతో బండెక్కింది సుబ్బలక్ష్మి కుటుంబం. జానకమ్మ, ఏంటిది, రేపటి బండెక్కొచ్చు కదా అడిగింది షణ్ముగవడివు. రేపే పట్నంలో దీని నాటకం. ఇదిగో గంట ముందే ఉత్తరం వచ్చింది. గబగబా సర్దుకొని బయలుదేరాం రొప్పుతూ చెప్పింది జానకమ్మ. పోనీలే, బండి అందింది. ఈ నెలలో ఇది 2వ సారి పట్నం వెళ్ళడం. అలా వస్తున్నాయి పట్నం నుంచి పిలుపులు. మరే, నువ్వొక పని చెయ్యాల్సింది. శ్రీవైకుంఠం నుంచి మధురై రాకుండా పట్నం వెళ్లాల్సింది అంది షణ్ముగవడివు. ఇప్పుడు కదా పట్నం తంజావూరులాగా తయారైంది. నువ్వైనా నేనైనా ఇవాళో రేపో ఈ 2 సుబ్బలక్ష్మిల కోసం అక్కడకు మకాం మార్చాల్సిందే. అప్పట్లో మాకు పట్నంలో ఏం తెలుసు, మదురైలో సంగీత జ్ఞానం దొరుకుతుందని ఇక్కడకు చేరాం. తెల్లవారుగానే మద్రాసు ఎగ్మోర్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడికి శ్రీనివాసరావు గారి మనిషి వచ్చి పట్నంలోని గ్రామ్ఫోన్ కంపెనీ వారి విడిదికి చేర్చాడు. రైలు ప్రయాణంలో వీళ్ళకి అంటిన బొగ్గుమసి వదిలించుకొని తయారయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. వెంటనే 2 ఇండ్ల అవతలున్న ఇంటికి తీసుకెళ్లారు రికార్డింగ్కి. ఆ ఇంట్లో ఒక పెద్ద గది, మధ్యలో చెక్కతో చేసిన ఒక చిన్న గది ఉంది. మద్రాసుకు చెందిన ఒక సంగీతజ్ఞుడితో పాటు గ్రామ్ఫోన్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. మద్రాసు సంగీతజ్ఞుడు వచ్చి చెప్పాడు షణ్ముగవడివు ఏం పాడాలో. సరిగ్గా 3 నిమిషాల్లో తానం అయిపోవాలి.
ఆ తర్వాత శివదీక్షాపరురాలరా వాయించాలి. ముందుగా సుందరం ఆ గదిలోకి వెళ్ళాడు. మణి మృదంగం అందించాడు. తరువాత జాగ్రత్తగా వీణని అందుకున్నాడు. షణ్ముఖవడివు లోపలికి వెళ్ళి కూర్చుంది. తలుపులేశారు. ఇక అందరినీ పూర్తిగా ఆ ఇంటి నుంచే బయటకు పంపారు. వారి సరంజామా అన్నీ సరిచేసుకుని షణ్ముఖవడివు సుందరం కూర్చున్నారు. ఆ చిన్న కొట్టులాంటి గదిలో ఊపిరాడనంత పనైంది షణ్ముఖవడివుకి. చెయ్యెత్తి సైగ చేసేసరికి తానం మొదలుపెట్టింది. 3 నిమిషాల తానం పూర్తయ్యేసరికి తడిసి ముద్దయ్యారు అక్కా తమ్ముళ్ళు. ఆ కొట్టు తలుపులు తీయగానే పంజరం విప్పితే ఎగిరిపోయే పక్షుల్లా బయటికి పరిగెత్తారు. బయటకు వచ్చి వంటికి గాలి, గొంతుక్కి నీరు పోసుకున్నారు. కాసేపటికి మళ్ళీ లోపలికి వెళ్ళి నే శివదీక్షాపరురాలరా అనే పదం పాడుతూ వీణ వాయించింది షణ్ముఖవడివు. షణ్ముఖవడివు జంటగాత్రకురాలు. వీణ వాయిస్తున్నప్పుడు ఆ పాట పాడుతుంది కూడా. ఆమె నైపుణ్యం ఏమిటంటే వీణ, గాత్రం రెండూ మేటిగా ఉంటాయి. తానం 3 నిమిషాలు, పదం 3 నిమిషాలతో షణ్ముఖవడివు రికార్డింగ్ పూర్తయింది. 130 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు షణ్ముఖవడివుకి, 30 రూపాయలు సుందరంకి. సంతోషపడింది షణ్ముఖవడివు. ఇంతలో కొడిమూడి బాలాంబ, ఆమె కూతురు కొడిమూడి బాలాంబ సుందరాంబ రికార్డింగుకు వచ్చారు. బాలాంబ కూతురికి 16 ఏళ్ళు ఉండవచ్చు. ఆ వయసుకే ఆ అమ్మాయికి మంచి పేరుంది. ఆ అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంది. వీళ్ళు ఆ కొట్లో దూరే ముందు పిల్లలకి లోపల ఒకసారి చూపించాలి అనుకొని పిల్లల్ని ఆ కొట్టు లోపలికి తీసుకెళ్ళి చూపించింది. ఆ తర్వాత రోజు పట్నంలో ఒక కచేరీ ఏర్పాటు చేశారు. పట్నంలోనే ఉన్న శ్రీనివాసరావు, మీనాక్షి, కుంజమ్మ పక్క గాయనీమణులు. ఆ తర్వాత రోజు పట్నం వస్తే విధిగా చేసే పనికి పూనుకుంది. అందరితో కలిసి తంజావూరు ధనమ్మ దగ్గరకు వెళ్ళింది. ధనమ్మ అమ్మమ్మ కామాక్షి, తంజావూరు రాజనర్తకి. అమ్మ సుందరం తంజావూరు రాజసభలోనే సంగీతజ్ఞురాలు. తంజావూరు రాజ్యం ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళినప్పుడు ఆ కాలంలో ఎంతోమంది కళాకారులు పోషకులని వెతుక్కుంటూ పట్నం వచ్చినట్లు ధనమ్మ కుటుంబం కూడా వచ్చేసింది. ఇప్పుడు పట్నంలోనే కాదు, దేశం మొత్తంలో వీణ ధనమ్మ అంటే అపర సరస్వతి అంటారు. ధనమ్మకి ఇప్పుడు 55 ఏళ్ళు, 4 కూతుళ్ళు. తరతరాల నుంచి ఈ కుటుంబం పుట్టు కళావంతులు కుటుంబం. ధనమ్మ 4 కూతుళ్ళకి దగ్గరగా షణ్ముఖవడివు వయసు. వీళ్ల పిల్లలకు కాస్త అటూ ఇటూగా కుంజమ్మ వయస్సు. దేవదాసి కుటుంబాల్లో ఏ ప్రకారంగా చూసినా పేరున్న వంశం ధనమ్మ వంశం. షణ్ముఖవడివు ఎప్పుడు పట్నం వచ్చినా వీరిని కలవకుండా వెళ్ళదు. ఆనాడు పిల్లలు పుట్టకముందే ఒకసారి ధనమ్మ దగ్గరకు వచ్చినప్పుడు సంగీత జ్ఞానం ఉన్న పిల్లలు కలుగగాక అని దీవించింది. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చింది ఈ రోజుకి. రా షణ్ముఖం, ఇప్పటికీ పిల్లలతో వచ్చావా అంటూ ఆహ్వానించింది ధనమ్మ. షణ్ముఖవడివు పిల్లల్ని చూపించింది. వీడు మృదంగం నేర్చుకుంటున్నాడు, కుంజమ్మ సంగీతం నేర్చుకుంటుంది అని చెప్పింది. వీణ ధనమ్మ కుంజమ్మ వైపు తదేకంగా చూస్తోంది. ఎంత శాంతం ఉంది అమ్మాయి మొహంలో. ఏదమ్మా ఒకసారి పాడు అంది. కుంజమ్మ అప్పుడే నేర్చుకున్న ఒక వర్ణం పాడి వినిపించింది. పైకొస్తుంది, ఈ అమ్మాయిని కనిపెట్టుకుండు షణ్ముఖం, నీకు గొప్ప పేరు తెస్తుంది దీవించింది సంగీతజ్ఞులకే సంగీతజ్ఞురాలైన వీణధనమ్మ. పట్నం యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని 5వ రోజు మదురై చేరింది షణ్ముఖవడివు బృందం. చేరిన గంటకే నేస్తులు, బంధువులు, సంగీతకారులు వచ్చారు రికార్డింగ్ విశేషాలు చెప్పించుకోవటానికి. నీకు నీ పాటని కట్టిపెట్టిన ప్లేట్ ఇచ్చారా షణ్ముఖం అడిగింది రంగనాయకి. ఇప్పుడు నా పాట ఉన్న పెట్టెను కలకత్తాకి తీసుకెళ్ళి
నా పాటని చాలా చాలా ప్లేట్లలోకి ఎక్కించి వాటి మీద పేరు రాసి అప్పుడు అమ్మకానికి పంపుతారంట. 6 నెలల పైమాటే అంట. అప్పుడు కొనుక్కోమన్నారు. ఎంతంట? 2 రూపాయలు. హా, మన పాటను మనం వినడానికి 2 రూపాయలా? ఆశ్చర్యపోయింది కనకాంబుజం. వద్దులే, కావాలంటే ఇంకో కచేరీ చేసుకుందాం. అలా కాదులే, ఆ ప్లేట్లలో మన పాట ఎలా ఉంటుందో ఓసారి చూడాలి. ఒకసారి కొందాం అంది మరకతం. అందరూ ఇలా మాట్లాడుతూ ఉండగా షణ్ముఖబడివు కుంజమ్మని గమనిస్తోంది. ఒక దినపత్రికలోని పెద్ద కాగితం తీసుకొని దాన్ని రికార్డింగ్ గదిలో ఉన్న మైకులాగా చుట్టి రికార్డింగ్ చేసుకుంటున్నట్లు ఆ గొట్టంలోకి పాడుతోంది. షణ్ముఖం, ఈసారి నీ రికార్డింగ్ అప్పుడు నేను వస్తా నీతో పట్నానికి, ముందే చెప్పేసుకుంది రాజం. షణ్ముఖబడివు తన కూతురి సంగీత పాఠాల విషయంలో చేసిన యోచన ప్రకారం శాస్త్రీయ సంగీతాన్ని పూర్తిగా గురువులకు వదిలేసింది. ఇంట్లో వాటిని సాధన చేయిస్తుంది. ఆ పైన తుకడాల్ని తను నేర్పుతుంది. ఈ తుకడాల్లో తిల్లానాలు, జావళీలు, పదాలు, భజనలు, శ్లోకాలు, స్తోత్రాలు ఉంటాయి. ఇవన్నీ తమిళ, తెలుగు, మరాఠీ భాషల్లో నుంచి ఎంచుకోవాలి. ఎందుకంటే మదురై ప్రాంతం అంతా ఈ భాష మాతృకలతో నిండి ఉంది. తమిళం ఆ ప్రాంతపు మాతృభాష. తిరుచిరాపల్లి, మదురై కేంద్రాలుగా 200 సంవత్సరాలు రాజ్యం ఏలిన నాయక రాజులు తెలుగువారు. వారి హయాంలో తెలుగువారు ఎంతోమంది మదురై ప్రాంతానికి చేరి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మదురై నాయకుల సమకాలంలోనే మరాఠా రాజులు తంజావూరు కేంద్రంగా 175 ఏండ్లు రాజ్యం ఏలారు. వీరి హయాంలో మరాఠీలు ఈ ప్రాంతానికి వచ్చి కలిసిపోయారు. మదురై ప్రజలందరికీ వారి మాతృభాష కాకుండా మిగతా 2 భాషల్లో కాస్తో కూస్తో పరిచయం ఉంటుంది. కచేరీకి విచ్చేసే శ్రోతల్లో ఈ 3 భాషల వాళ్ళు వచ్చి చేరుతారు. వాళ్ళు అడుగుతారు కూడా వారి వారి భాషల్లో ఒక పాట పాడమని. ఇవన్నీ షణ్ముఖబడివు పడినవే, తనకు తెలిసినవే. అందుకని తుకడాలు ఆయా భాషల్లో నేర్పిస్తుంది. ఈరోజు ఒక మరాఠీ భజన నేర్పుతోంది తల్లి కూతురికి. కుంజ, ఏది పాడు. ఆనందజ అనేది కుంజమ్మ నేర్చుకొని పక్కకు వచ్చిన తరువాత కొడుకుని కూర్చోబెట్టుకుంది. కుంజమ్మ ముగ్గు డబ్బా తీసుకొని మెట్టు మీద కూర్చుంది. ఈ శిశిరంలో చుట్టూ ఉన్న చెట్లు ఆకులన్నీ రాలి ఉన్నాయి. అత్త చీపురు తీసుకువచ్చి ఊడుస్తుంది. కానివ్వు కానివ్వు, తొందరగా కానిచ్చి ఊరేగింపు వేళకు వచ్చేయి అంటూ ఆలయ దేవదాసి రంగనాయికి ఆకులు కుప్పని దాటుకుంటూ వెళ్ళింది. ఆలయంలో మాఘమాస మండలోత్సవంలో భాగంగా ఈరోజు చిత్రవీధుల్లో పంచమూర్తులను ఊరేగించనున్నారు. కుంజ, మర్చేపోయాను, పద తొందరగా అంటూ అత్త లోపలికి పరిగెత్తింది. కుంజమ్మ గురువుగారి దగ్గర పాఠం పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చేసరికి అంతా గుడికి వెళ్ళడానికి తయారయ్యి ఉన్నారు. కానీ బాగా ఆలస్యం అయ్యింది. వీరందరూ పడమర చిత్రవీధికి చేరగానే ఉత్తర చిత్రవీధి నుంచి వస్తున్న ఊరేగింపు కనిపించింది. త్వరగా గుడి లోపలికి వెళ్ళి దర్శనం కోసం వేచి ఉండవచ్చు అన్న నెపంతో అందరూ పడమర ఆది వీధిలోకి చేరారు. అక్కడ ఒక సాధువు కుంజమ్మని చూసి, ఆగు, అక్కడ ఆగు అని దండం అడ్డంగా పెట్టి ఆపాడు. కుంజమ్మ భయంతో స్తంభంలా నిలబడిపోయింది. ఆ సాధువు కుంజమ్మ దగ్గరకు వచ్చాడు. మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు. కుంజమ్మకు భయంతో నోరు కూడా పెగలడం లేదు అత్తని పిలుద్దామంటే. ఇంటి నుంచి ఇక్కడి దాకా చెయ్యి పట్టుకొని లాక్కొచ్చింది. ఇప్పుడే ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఈ సాధువు బారిన పడింది కుంజమ్మ. సాధువు చూస్తూనే ఉన్నాడు.
ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, ఒక గొప్ప విషయం కనిపెట్టినట్లు. కనిపిస్తుంది నాకు, నీ మొహంలో గొప్పతనం కనిపిస్తుంది, గొప్ప దానవవుతావు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఈ లోపల అత్త కుంజమ్మ వెనక్కి చేరింది. కళ్ళు తెరిచి మళ్ళీ అరుస్తున్నాడు సాధువు. మధ్యలో కొన్ని అడ్డంకులు వస్తాయి, అయినా సరే నిన్ను ఎవ్వరూ ఆపలేరు, నువ్వు చాలా గొప్పదానివవుతావు. అతను చూస్తూ, మీ అమ్మాయేనా అడిగాడు సాధువు. నీకు ఎవరమ్మాయో కూడా తెలీదు, ఓ పెద్ద చెప్పొచ్చావు గొప్ప భవిష్యత్తు, ప్రతివాడు చెప్పేదేది. నా దగ్గర నుంచి నీకు దమ్మిడి కూడా ముట్టదు నాయనా అంటూ కుంజమ్మని లాక్కెళ్ళింది. ఇంతలో పంచమూర్తుల ఊరేగింపు గుడి లోపలికి వచ్చింది. ఊరంతా ఊరేగి ఊరు వారందరి దృష్టిలో పడినందుకు చూడామణి కుంభహారతితో పంచమూర్తులకు దిష్టి తీసింది. ఆ తర్వాతే గుడి లోపలికి వెళ్ళారు. దర్శనానంతరం కుంజమ్మ బడికి వెళ్ళింది. దోవలో అన్నా చెల్లి సాధువు విషయం ఈసారి నాన్న కనిపించినప్పుడు ఆయనకి చెప్పాలి అనుకున్నారు. ప్రధాన కళాకారిణిగా 3 కచేరీలు, పక్కవాద్య కళాకారిణిగా 6 కచేరీలుగా సాగిపోతున్న షణ్ముగవడివు కచేరీ జీవితంలో ఒక ప్రధాన కళాకారిణిగా కచేరీ పిలుపు వచ్చింది. సేతుపతి పాఠశాల రైల్వే స్టేషన్ మీదుగా ఉత్తర వెలివీధిలో ఉంది ఈ బడి. సేతుపతి అని పిలువబడే రామ్నాడు జమీందారు ఈ పాఠశాలకు ధర్మకర్తలు. కుంజమ్మను గత 2 సంవత్సరాల నుంచి తన కచేరీలకు వెంటబెట్టుకుని వస్తున్న షణ్ముగవడివు ఈసారి కుంజమ్మను తనతో పాటే తీసుకురాలేకపోయింది. తన కచేరీ ఇంకో 4 పాటల తర్వాత ముగుస్తుందనగా సుందరంకు చెప్పింది. కుంజాని తొందరగా తీసుకురా, దాని చేతో పాట పాడిస్తానిప్పుడు. సుందరం వెంటనే బయలుదేరాడు. ఇంటికి చేరాడు. కుంజా కుంజా ఎక్కడా, మీ అమ్మ తొందరగా రమ్మంటుంది. ఎక్కడున్నావు కేకలేశాడు సుందరం. ఇంట్లో లేదు. వెనక్కి పెరట్లోకి వచ్చి చూస్తే మొక్కలు మొదట్లో మట్టి తీసి బొమ్మలు చేసుకుంటోంది. సుందరం త్వరగా చేతులు కడిగించి చొక్కా మట్టి దులిపి సేతుపతి బడివైపు పరుగులు తీయించాడు. బడి చేరి తల్లి పక్కన పిల్లను చేర్చాడు. షణ్ముగవడివు కచేరీ అయిన తరువాత కుంజమ్మని మధ్యలోకి జరిపింది. శ్రోతల్లో మరాఠీ టోపీలు ఎక్కువ కనిపించాయి షణ్ముగవడివుకి. అందుకని కూతుర్ని ఈ మధ్య నేర్పిన మరాఠీ భజన పాడమంది. కుంజమ్మ ఆనందజ అనే మరాఠీ భజన పాడింది. కుంజమ్మకు 8 ఏళ్ళు. ఎలాంటి బెరుకు లేకుండా చక్కగా పాడింది. అమ్మ నేర్పించింది నేర్పినట్లే పాడింది. అక్కడున్న మరాఠీ వాళ్లే కాదు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కుంజమ్మను మెచ్చుకున్నారు. అమ్మ ఇంకో పాట పాడమంది. కుంజమ్మ బొంగమూతి పెట్టి ఇంటికి వెళ్తానంది. అక్కడ తన స్నేహితురాండ్లు తనకంటే ఎక్కడ ఎక్కువ మట్టి బొమ్మలు చేస్తున్నారోనని బెంగ. కుంజమ్మ పాడే ఇదిలో లేదనుకొని షణ్ముగవడివు మంగళం పాడేసి కచేరీ ముగించింది. కచేరీ అయిన తరువాత శ్రోతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి షణ్ముగవడివు దగ్గర కుంజమ్మని పొగిడి, పాపా బ్రహ్మాండంగా పాడావు, ఇంకా బాగా నేర్చుకుంటూ ఉండు అంటూ చెప్పి వెళ్తున్నారు. షణ్ముగవడివు మురిసిపోతోంది. తన కూతురు మొదటి కచేరీ ఇచ్చినట్లే సొంతంగా అందరి ముందు ఒక పాట బ్రహ్మాండంగా పాడేసింది. కానీ కుంజమ్మకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి పెరట్లో స్నేహితురాండ్లతో ఆడదామా అనే ఆలోచనలో ఉంది. రాత్రికి తల్లి మళ్ళీ హితబోధ చేసింది. కుంజా, కచేరీలో అలా చేయకూడదమ్మా. మనం పాడితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మన పాటల కోసమే వస్తారు. మనల్ని బాగా మెచ్చుకుంటారు. సరేనా? ఈసారి ఎన్ని పాటలు పాడమంటే అన్ని పాడాలి. తలూపింది కుంజమ్మ. ఈ ఒక్కసారికి కుంజమ్మ ఒక పాట పాడినా, అరపాట పాడినా, అసలు పాడనని మొరాయించినా ఏమీ పర్వాలేదు.
కుంజమ్మలో సంగీతం నరనరాన్న ఇంకి ఉంది. అమ్మా, ఈరోజు గుడిలో ఏమైందో తెలుసా అంటూ శక్తి ఒక ఉదుటున లేచాడు. ఏమైంది చెప్పు అంది తల్లి. దమ్మిడి సాధువు కథ చెప్పాడు. అలాగా, చూసావా, నిజమే చెప్పాడు. ఆయన పొద్దున చెప్పాడు, నా చిన్నిరాణి సాయంత్రం కల్లా కచేరీ ఇచ్చేసింది అంటూ కూతుర్ని ముద్దు చేసుకుంది. పిల్లలు పడుకున్నారనుకున్న తరువాత షణ్ముగవడివు ఆమె తమ్ముడు బయటికి వెళ్ళడానికి తయారవుతున్నారు. శక్తి మెల్లగా తల ఎత్తి కుంజమ్మని లేపాడు. కుంజా, లే, చూడు, అమ్మ నాన్న దగ్గరకు వెళ్తుంది. కుంజమ్మ నిద్రలో ఉండి తలుపు వైపు చూసింది. వీధిలోకి వచ్చేసింది షణ్ముగవడివు. తమ్ముడు సుందరం తోడు రాగా దూరాన వకీల్ సుబ్రహ్మణ్యం అయ్యరు కచేరీ బంగ్లా దారి పట్టింది షణ్ముగవడివు. ఒక మంగళవారం కూతుళ్ళకి పెరట్లో తలస్నానం చేయిస్తుంది. బట్టలు ఉతికే బండ పక్కన కుంజమ్మని కూర్చోబెట్టింది. ఆ బండ మీద కుంజమ్మ పొడవాటి జుట్టు వేసి కుంకుడుకాయల రసంతో రుద్దుతుంది. వదినా, నీకోసం శ్రీనివాసరావు గారి ఇంటి నుంచి మనిషి వచ్చాడు అంటూ మరదలు పిలిచింది. తలస్నానం పని మరదలికి అప్పచెప్పి వీధి తలుపు దగ్గరకు వచ్చింది. శ్రీనివాసరావు గారు మీకు ఈ ఉత్తరం ఇవ్వమన్నారు. ఉత్తరం చేతిలో పెట్టాడు. ఇది ఇంగ్లాండ్ నుంచి తెల్లదొర ఒక ఆయన పంపించారు అని జత చేశాడు. ఎక్కడి నుంచి? షణ్ముగవడివు ఆశ్చర్యంగా అడిగింది. ఇంగ్లాండ్ అమ్మా, తెల్లదొరల దేశం. ఓడలో వెళ్ళాలి, 1 నెల పడుతుంది. అక్కడి నుంచి పంపించాడు ఈ తెల్లదొర. నాకెందుకు? ఆయన ఎవరసలు? చెప్తా. ఇంటిల్లిపాది వచ్చి నుంచున్నారు ఆడపిల్లలు జుట్టు నుండి నీళ్లు కారుకుంటూ. మీ గ్రామ్ఫోన్ రికార్డుని ఒక తెల్లదొర కలకత్తా నుండి ఆయన దేశం తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన విన్నాడు, ఇంకా చాలామందికి వినిపించాడు. తెల్లవాళ్ళందరికీ మీ వీణ పాట చాలా బాగా నచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటూ ఈ ఉత్తరం మన దేశానికి పంపాడు మీకు ఇవ్వమని. ఏమి రాసుంది దీనిలో? ఉత్తరం ఆంగ్లంలో రాసుంది. షణ్ముగవడివుకు ఏమాత్రం రాని భాష ఆంగ్లం. మీ పాటని మెచ్చుకుంటూ అని చెప్పి వెళ్ళిపోయాడా మనిషి. ఉత్తరంతో కూతురు వైపు తిరిగింది. నువ్వు కూడా ఇలాంటివి సంపాదించాలి అనే కోరికతో. గురువుగారి ఇంటికి వెళ్లే ముందు షణ్ముగవడివు కుంజమ్మ గుడికి చేరుకున్నారు. పాల్గొన మాసంలో వసంతోత్సవాలు జరుగుతున్నాయి. దర్శనానంతరం కుంజమ్మతో పాటు గురువుగారి ఇంటి దారి పట్టారు. చూసావా కుంజ, మనం పాడకున్నా ఈ ప్లేట్లలోంచి ఎంతమంది మన పాట వింటున్నారో. 7 సముద్రాల అవతల కూడా మన పాట వింటున్నారు. చూసావా ఈ ప్లేట్ల మహిమ. ఇలా మాట్లాడుకుంటూ గురువుగారింటికి చేరారు. సుందరేశ్వర్ భట్టర్ పిల్లలకి సంగీతం నేర్పుతున్నారు. కుంజమ్మ త్వరగా వచ్చి చాపపరుచుకుని గురువుకు నమస్కరించి కూర్చుంది. కాసేపటికి ఆ పిల్లలు పాఠాలు పూర్తి చేసుకొని వెళ్ళారు. కుంజమ్మ వెంటనే సాపాసాలు అందుకుంది. అమ్మ వింటుంది. కుంజమ్మ, శంకరాభరణంలో వర్ణం పాడు. షణ్ముగవడివు చెవులు రిక్కరించి వింది. శాస్త్రీయ సంగీతంలో వర్ణాలు చాలా ముఖ్యమైనవి. రాగాలు గమకాలు పట్టేది ఇక్కడే. పెద్ద గొంతేసుకుని పాడింది కుంజమ్మ. అమ్మాయి స్థాయి పెంచారు. అదే స్థాయిలో పాడాలి. ఈ వయసులో గొంతెత్తకపోతే ఎలా? ముందు ముందు ముడుచుకుపోతుంది. చాలా వర్ణాలు చెప్పినట్టున్నారు. 2 రోజుల్లో కృతులు మొదలు పెడతాను. ఆయన అలా అన్నాడో లేదో వెనక గదిలోంచి, ఏమండి ఒకసారి ట్రండి అంటూ భట్టర్ గారి ఇంటి ఆవిడ పిలిచింది. వస్తున్నా. ఇప్పుడే వస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళాడు. కాసేపట్లో బయటకు వచ్చి,
ఇంకా చాలా వర్ణాలున్నాయి. ఈ వయసుకి నేను చెప్పినవి చాలు. 50 దాకా నేర్పాను. వెంటనే గ్రహించేస్తుంది. అందుకే ఇక కృతుల్లోకి వెళ్తాం. అలాగే, చాలా సంతోషం. కృతులు కూడా కొన్ని అయిన తరువాత మంచి కచేరీ ఏర్పాటు చేస్తాను. నేనే ఫిడేల్ వాయిస్తాను. తప్పకుండా. అంతకన్నా ఏం కావాలి? ఇంతలో లోపల నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది. ఏమండి, ఓసారి. లోపలికి వెళ్ళొచ్చిన గురువుగారు షణ్ముఖవడివు ముందు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాడు. షణ్ముఖవడివు గ్రహించింది. రేపు ఏర్పాటు చేస్తాను తాంబూలం. తాంబూలందేం భాగ్యమండి, అమ్మాయి వృద్ధిలోకి రావాలి. మొన్న అమ్మాయి చేత కచేరీ ఇప్పించారట, నన్ను పిలవకపోయారా? అబ్బే, అది నా కచేరీ. ఏదో ఓ భజన పాడించాను. అందరి ముందు పాడటం అలవాటు చేయాలి కదా. అవునవును, చేయాలి. కుంజమ్మ సాధన చివర్లో ఉండగా షణ్ముఖవడివు సొంటి కాఫీ పెట్టడానికి లేచింది. వెంటనే కుంజమ్మ సంగీతం పుస్తకంలో నుంచి ఒక కాగితం చించి గ్రామ్ఫోన్ మైకు గొట్టంలా చుట్టి దానిలోకి పాడటం మొదలుపెట్టింది. అమ్మలాగా తనకు ఆ ప్లేట్లలో పాడాలనేమో. తల్లి ప్లేటుకి పాడటం చూసింది. దాదాపు 3 ఏళ్ల నుంచి కుంజమ్మ రోజుకొక్క పాటైనా ఆ కాగితం మైకులో పాడుకుంటుంది. కుంజమ్మ కోరిక త్వరలో తీరబోతోంది. కాఫీ తాగి ముగ్గు డబ్బా తీసుకొని మెట్ల మీద కూర్చుంది. అత్త ముగ్గులు వేస్తోంది. ఎదురింటి మామిడి చెట్టుపై కోకిల కుహూ కుహూలు వినిపిస్తున్నాయి. అటువైపు చూసింది కుంజమ్మ. ఏమైనా పెరిగిన ఆకులు, పెద్ద పెద్ద ఆకులు. ఇవే ఇంత పెద్ద ఆకులే. నాన్న రథానికి తోరణం కడతాడు. నాన్న పండుగ వచ్చేసింది అనుకుంటూ అమ్మ దగ్గరకు పరిగెత్తింది. అమ్మా, నాన్న రాముణ్ణి ఊరేగించే పండగ ఎప్పుడు? శ్రీరామనవమా? చైత్రమాసం వస్తోందిగా, ఇంకో 1,000 రోజులుంది చెప్పింది షణ్ముఖవడివు. ఈ 1,000 రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని ఎదురు చూస్తుంది కుంజమ్మ. కుంజమ్మే కాదు, శక్తి. ఇప్పుడు చెల్లెలు వడివాంబ కూడా. చైత్రంలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం కూడా ఉంది. కచేరీలు కుదుర్చుకోవడంలో, ఇంటిల్లిపాది కొత్త బట్టలు కుట్టించుకోవడంలో 1,000 రోజులు ఇట్టే గడిచిపోయాయి. పిల్లలందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నేటికి కథనిక్కడ ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మరిన్ని మంచి మంచి కథలు వినడానికై సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.